బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక గ్రామంలో ఒక పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంటి ముందు విశాలమైన అరుగుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, వేప చెట్లు ఉన్నాయి. రామయ్య అరుగు మీద కూర్చొని తన పాత పంచెకు పడిన చిరుగును దారంతో కుడుతూ ఉంటాడు. ఇంట్లోపల నుండి సీతమ్మ నుదుటిన చెమట తుడుచుకుంటూ బయటకొస్తుంది. "హా, ఏవండి, వింటున్నారా? వంటగదిలో ఉప్పు డబ్బా ఖాళీ అయిపోయిందండి. కాస్త వీధి చివర ఉన్న కోమటి సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి ఉప్పు పొట్లం తీసుకొస్తారా? అన్నంలోకి ఉప్పు లేకపోతే ముద్ద గొంతు దిగదు కదా." ఏంటి, అప్పుడే అయిపోయిందా? పోయిన దసరా పండక్కే కదా పావుసేరు ఉప్పు తెచ్చాను. 6 నెలలు కూడా రాలేదే. పప్పుల్లో కూరల్లో దోసడేసి గుమ్మరిస్తున్నావా ఏంటి? ఉప్పెక్కువ తింటే ఒంట్లో నీరు చేరి రోగాలొస్తాయే పిచ్చి మొహమా. 2 రోజులు ఉప్పు లేకుండా చప్పిడి కొడు తినలేవా? పోయిన దసరాకి తెచ్చిన పావుసేరుప్పు ఇప్పటి వరకు వస్తుందా అండి? నేను పొదుపుగా వాడబట్టే ఇన్నాళ్ళొచ్చింది. నిన్నటితో అది కూడా అయిపోయింది. కారం పసుపు కూడా అడుగంటాయి. నూనె డబ్బా సంగతి సరే సరి. ముక్కున పడితే ప్రాణం లేచి వచ్చేటట్టు ఒక్క చుక్క నూనె లేదింట్లో. వట్టి నీళ్లతో కూరలెలా వండనండి? నీకెప్పుడు ఖర్చుల గొడవే సీత. నూనె ఎక్కువైతే ఆయుర్దాయం తక్కువవుతుందని ఆయుర్వేద పండితులు ఘోషిస్తున్నారు. నిన్ననే కదా ఒక పావలా ఇచ్చి పచ్చళ్ళలోకి తాలింపు వేయమని చెప్పాను. అప్పుడే అయిపోయిందా? అప్పుడే ఊరి పొలిమేర నుండి దుమ్ము రేపుకుంటూ 2 ఎడ్ల బండ్లు వచ్చి రామయ్య ఇంటి ముందు ఆగుతాయి. రామయ్య అటు చూస్తాడు. బండ్లలో నుండి వెంకటేశం, సుబ్బారావు, లక్ష్మి, పార్వతి నవ్వుతూ దిగుతారు. వారి చేతుల్లో బట్టల సంచులు, బుట్టలు ఉన్నాయి. రామయ్యకు వారిని చూసి గుండె ఆగినంత పనవుతుంది. రామయ్య తనలో తాను గొణుక్కుంటూ, అరేరే, వీళ్ళేంటి గాలివాన్లా వచ్చిపడ్డారు? ఇప్పుడు వీళ్లకు పానకాలు, మజ్జిగలు, పూటకోరకం భోజనాలు. నా కొంప మునిగిందే. వీళ్ళనెలాగైనా త్వరగా పంపించేయాలి. బావా, రామయ్య, బావున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఏంటి అలా దిగ్భ్రాంతికి గురై చూస్తున్నావు? మమ్మల్ని గుర్తుపట్లేదా ఏంటి? పట్నంలో ఉండి మరీ మారిపోయావా? ఆ గుర్తుపట్టకపోవడం ఏంటి బావా? వెంకటేశం, సుబ్బారావు బావలు కదూ. హ, ఎలా ఉన్నారంతా? ఎక్కడికెలా దారి తప్పారు? మీ ఊళ్ళో పొలాల పనులు పూర్తయ్యాయా? సుబ్బారావు చమత్కారంగా, దారెందుకు తప్పుతాం రామయ్య? మా ఊళ్ళో పనులు కాస్త తీరికయ్యాయి. వానలు పడి చెరువులు నిండాయి. సరే, పనులెలాగూ లేవు కదా, మా చెల్లెలు సీతమ్మను నిన్ను చూసిపోదామని ఇలా బయలుదేరాం. నిన్న ఉదయం బయలుదేరితే ఈ ఎడ్ల బండి మీద ఈ పాటికి ఇక్కడికి చేరుకున్నాం. అన్నా, వదినా, రండి. ఎంత సంతోషంగా ఉందో మీరు రావడం. 7 ఏళ్లయింది మనమంతా ఇలా కలుసుకొని. లక్ష్మి సీతమ్మను ఆప్యాయంగా పలకరిస్తూ, ఎలా ఉన్నావే సీత? ఎన్నాళ్లయింది నిన్ను చూసి. మనిషివి సగం అయిపోయావు. అవును సీత, సరిగ్గా తింటున్నావా లేదా? మీ ఆయనేమైనా పస్తులు పెడుతున్నాడా ఏంటి? నీ ముఖంలో కళే లేదు. అ- అహ్, అదేం లేదక్కా. తనకిప్పుడే తిండి కాస్త తగ్గించమని చెప్తున్నా. ఆరోగ్యం ముఖ్యం కదా. అయినా మీరొస్తారని ముందే కబురు చేయలేదే. ఎన్ని రోజులుంటారు? ఊళ్ళో ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చారా? వెంకటేశం రామయ్య పిసినార్తనం తెలిసి, పనే ఉంటుంది బావా. ఒక వారం రోజులు ఇక్కడే ఉండి ప్రశాంతంగా గడుపుదామని వచ్చాం. నీ ఆతిథ్యం చూసి చాలా కాలమైంది కదా. పాత ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ వారం రోజులు గడుపుతాం. వ- 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 వారం రోజులా? సంతోషం, సంతోషమే. వారం రోజులెందుకన్నయ్యా? ఈ 1 నెల రోజులు ఇక్కడే ఉండండి. ఏవండి, అన్నయ్యకి వదినలకి ఎండలో ప్రయాణం చేసి దాహం వేస్తూ ఉంటుంది. నేను లోపలికెళ్ళి ఇత్తడి లోటాలతో మజ్జిగ తీసుకొస్తాను. ఆ, మజ్జిగెందుకులే సీత. వానాకాలం కదా, గొంతు పట్టుకుంటుంది, జలుబు చేస్తుంది. కుండలో మంచినీళ్లున్నాయి కదా, అవే ఇవ్వు. "ఉమ్, ఏవండి, వచ్చిన చుట్టాలకి ఒట్టి నీళ్ళిస్తారా? అది మన ఇంటా వంట లేదు. ఇంట్లో ఉన్న మజ్జిగ నేను తీసుకొచ్చి వీళ్ళకిస్తాను. మీరు ఊరుకోండి" అని చెప్పి సీతమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. రామయ్య ముఖం మాడిపోతుంది. వచ్చిన వాళ్ళు వారం రోజులు ఉంటావండంతో అతని మనసులో ఖర్చుల లెక్కలు మొదలవుతాయి. ఏంట్రామయ్యా, ఇల్లేవైనా బాగు చేయిస్తున్నావా?
గోడలన్నీ నెర్రలిచ్చాయి, పైన పెంకులు కదులుతున్నాయి. వానొస్తే ఇల్లంతా కురిసేలా ఉందే. హ్మ్, ఇల్లు బాగు చేయించడం అంటే మాట్లా బావా? బోలెడు ఖర్చు. సున్నం వేయించాలన్నా వందలు అడుగుతున్నారు కూలీలు. మేమా ఉన్నదిద్దరం ముసలివాళ్లం. ఈ పాటి ఇల్లు చాల్దా? ప్రాణం పోయే నాటికి ఈ మట్టి గోడలు కూలిపోతే సరి. వృథా ఖర్చులెందుకు? అవును రామయ్య, నువ్వు చెప్పింది 100కు 100 పాళ్ళు నిజమేలే. అనవసరమైన ఖర్చులెందుకు? అయినా మీ ఇంట్లో ఒక పెద్ద రహస్యం దాగుందని చుట్టుపక్కల ఊళ్ళల్లో ఒకటే మాటలు వినిపిస్తున్నాయి. ఆ రహస్యం తెలిసే నువ్విల్లు బాగు చేయించటం లేదని అందరూ అనుకుంటున్నారు. రహస్యమా? నా ఇంట్లోనా? ఏంటది బావా? నాకు తెలియని రహస్యం జనాలకెలా తెలిసింది? సుబ్బారావు గొంతు తగ్గించి నటిస్తూ, ఏముంది రామయ్య, మీ తాతల కాలం నాటి ఒక పెద్ద గుప్త నిధి మీ ఇంటి పెరట్లోనో ఈ పునాదుల్లోనో ఎక్కడో పూడ్చిపెట్టి ఉందట. ఆ గుప్త నిధి కోసమే నువ్విల్లు పడగొట్టి కొత్తది కట్టట్లేదని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ నిధి దొరికితే నువ్వీ ఊరికే మహారాజు అవుతావట. రామయ్య నోరు వెళ్ళబెట్టి, గుప్త నిధా? నాకు తెలియకుండా నా ఇంట్లో నిధి ఉందా? ఎవరు చెప్పారు మీకు? ఆ నిధిలో ఏముందట? మా ఊళ్ళో ముసలివాళ్ళు అనుకుంటున్నారన్నా. మీ తాతగారు ఆ రోజుల్లో జమీందార్ల దగ్గర దీవాన్గా చేసేవారు కదా. ఆ కాలంలో ఆయన సంపాదించిన బంగారు నాణేలు, నవరత్నాలు, వెండి కడ్డీలు అన్నీ ఒక పెద్ద రాగి బిందెలో పెట్టి ఎవ్వరికీ తెలియకుండా ఈ ఇంటి పునాదుల్లోనే ఎక్కడో దాచారట. ఆ రాగి బిందె బరువు ఒక మనిషి ఎత్తలేనంత ఉంటుందట. రామయ్య ఆశగా లొట్టలు వేస్తూ, "ఉమ్, రాగి బిందెడు బంగారమా? అరేరే, ఈ విషయం నాకిన్నాళ్ళు తెలియనేలేదే. మా నాన్నగారు కూడా ఏనాడు ఈ మాట చెప్పలేదు." ఎక్కడుందో తెలిస్తే బావుండు. నేనిప్పుడే గడ్డపారి తీసుకెళ్లి పెరట్లో పునాదుల దగ్గర తవ్వడం మొదలు పెడతాను. కూలీలు 100 అడిగినా సరే తవ్వించేస్తాను. వెంకటేశం నవ్వుతూ అతన్నాపుతూ, ఆగు బావా, అంత తొందరపడకు. ఆ నిధి అంత తేలిగ్గా దొరకదు. అది రక్షక భటులు కాపలా కాస్తున్న నిధి కాదు, దేవతలు కాపలా కాస్తున్న నిధి. దానికి ఒక కఠినమైన శాపం ఉందట. శాపమా? ఏంటది బావా? ప్రాణాలకేమైనా ముప్పుంటుందా? ప్రాణాలకు కాదు రామయ్య. ఆ నిధిని ఎవరైతే బయటికి తీయాలనుకుంటారో వారు ముందుగా తమ ఇంటికొచ్చిన అతిథులకు, బంధువులకు ఏ లోటు లేకుండా మహాద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాల్ట. అతిథులు సంతోషించి మనసారా దీవిస్తేనే ఆ నిధి ఎక్కడుందో కల్లోకొచ్చి చెప్తారట ఆ దేవతలు. ఆ వచ్చిన చుట్టాలకి ఏమాత్రం లోటు చేసినా ఆ రాగి బిందెలోని బంగారమంతా క్షణాల్లో నల్లటి బొగ్గు కింద మారిపోతుందట. ఇదంతా ఆ కాలంలో ఒక సాధువు పెట్టిన శాపమట. రామయ్య అయోమయంగా తలగొక్కుంటూ, అ- అతిథుల్ని సంతోషపెట్టాలా? అంటే ఇంటికొచ్చిన వాళ్లకు షడ్రుచోపేతమైన భోజనాలు పెట్టాలా? ఖర్చుతో కూడుకున్న పనే ఇది. అంతే కదా రామయ్య. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. వాళ్లను తృప్తిపరిస్తే సాక్షాత్తు దేవతలు తృప్తిపడినట్టే కదా. వాళ్ళు తృప్తిపడితేనే ఆ నిధి నీకు దక్కుతుంది. లేకపోతే ఆ బొగ్గులతో నువ్వు పొయ్యి వెలిగించుకోవాల్సిందే. మాకా నిధి మీద ఏమాత్రం ఆశ లేదులే బావా. మేమేదో వారం రోజులుండి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వెవరికైనా గొప్ప విందులు చేసి ఆ నిధిని సొంతం చేసుకో. మాకు మాత్రం పచ్చడి మెతుకులు పెట్టినా పండగే. అది విన్నాక రామయ్య మనసులో పెద్ద పోరాటం మొదలవుతుంది. ఒకవైపు ఒక పూట భోజనానికి పైసా ఖర్చు చేయలేని పిసినార్తనం, మరోవైపు ఏకంగా బిందెడు బంగారం తన సొంతమవుతుందన్న ఆశ. ఈ వారం రోజులు వీళ్ళ కాస్త కడుపు నిండా భోజనం పెడితే బిందెడు బంగారం నాకే కదా దక్కుతుంది. వారం రోజుల తిండికి మహా అయితే ఒక 10 రూపాయలు ఖర్చవుతుంది. పోనీలే, ఒక వారం రోజుల ఖర్చుకి వెనకాడకూడదు అని దృఢంగా నిర్ణయించుకుంటాడు. ఆ, ఏంటి బావా మరీ అలా అంటావు? మీరు నాకు పరాయి వాళ్ళా? 7 ఏళ్ల తర్వాత నా ఇంటికి మీరు రావడం నా పూర్వజన్మ సుకృతం. పచ్చడి మెతుకులు ఎందుకు పెడతాను? సీతా, ఓ సీతా, ఇట్రా. అప్పుడు సీతమ్మ ఇత్తడి చెంబులతో మజ్జిగ తీసుకొస్తుంది. ఏంటండి, ఎందుకలా కేకలేస్తున్నారు? అన్నయ్య, వదినా,
ఇదిగోండి, మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తర్వాత తాగుతారులే సీత, ముందు నా మాట విను. బావగారు అక్కయ్యలు ఎన్నాళ్లకో మన పల్లెటూరుకొచ్చారు. ఈ వారం రోజులు వాళ్ళకే లోటు ఉండకూడదు. రేపొద్దున్నే నేను పక్కూరి సంతకెళ్ళి వంకాయలు, బెండకాయలు, ఆనపకాయ, కందిపప్పు, నెయ్యి, బెల్లం, కొత్త బియ్యం అన్నీ తీసుకొస్తాను. మధ్యాహ్నం కొత్త ఆవకాయ వేసి మునక్కాడల పులుసు, నేతిలో వేయించిన అప్పడాలతో విందు భోజనం పెట్టాలి. సాయంత్రం వేడివేడి పెసరగారెలు ఉండాలి. సీతమ్మ ఆశ్చర్యంతో కళ్ళు తేలేసి చూస్తూ, ఏవండి, మీరేనా మాట్లాడుతుంది? నా చెవులు సరిగ్గానే వింటున్నాయా? నిన్నటిదాకా పప్పులో ఉప్పు వేయొద్దన్నవారు ఏకంగా గారెలు, నెయ్యి, అప్పడాలు అంటున్నారు. మీకు జ్వరం గట్రా రాలేదు కదా? పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటే నీ ఆశ్చర్యం? నేను నా సొంత బావలకి మంచి భోజనం పెట్టకూడదా? నా దగ్గర డబ్బు లేదా ఏంటి? రేపొద్దున్నే పెద్ద సంచులు పట్టుకొని సంతకు వెళ్తాను. నా సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వన్నీ సిద్ధం చేసి వంటల మీద ధ్యాస పెట్టు. సరేనండి, మీ ఇష్టం. నాకేం అభ్యంతరం. నా చేతి వంట రుచి చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం రామయ్య చెప్పినట్టే సంతకు వెళ్లి కూరగాయలు, నెయ్యి, పప్పులు అన్నీ వీప్ మీద మోసుకొని చెమటలు కక్కుతూ వస్తాడు. సీతమ్మ వంటింట్లో అద్భుతంగా వంట చేస్తుంది. మధ్యాహ్నం ఆకులు వేసి అందరికీ వడ్డిస్తుంది. వంకాయ కూర, మునక్కాయ సాంబారు, మామిడికాయ పప్పు, నేతి బూరెలు, అప్పడాలు అన్నీ వడ్డిస్తుంది. ఆహా, సీతమ్మ, నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. ఈ మునక్కాయ సాంబార్ రుచి చూస్తే జన్మధన్యం. అసలు పల్లెటూరి వంట రుచే వేరు. అవును సీత, రామయ్య, అన్నీ ఇంత స్వచ్ఛమైనవి మీరెలా తెచ్చారో గాని నెయ్యి వాసన ఇల్లంతా ఘుమఘుమలాడిపోతోంది. తినండమ్మా, తినండి బావా, మొహమాట పడకండి. నెయ్యి ఇంకాస్త వెయ్యమంటారా? ఇంకో బూరె వడ్డించమంటారా? చాలు బావా, చాలు చాలు, కడుపు నిండిపోయింది. ఇలాంటి భోజనం చేసి ఎన్నేళ్లయిందో. నువ్వు నిజంగా గొప్ప ఆతిథ్యం ఇస్తున్నావు రామయ్య. నీ మనసు చాలా గొప్పది. ఇలా ఒక వారం రోజుల పాటు రామయ్య రోజూ ఉదయం అరిసెలు, మధ్యాహ్నం పులిహోర, పాయసం, సాయంత్రం బజ్జీలు, రాత్రి పాలు, పళ్ళు, ఇలా ఎన్నడూ లేని విధంగా తన బంధువులకు రాజులా భోజనం పెడతాడు. ఒకరోజు రాత్రి అందరూ కడుపు నిండా భోజనాలు చేసి అరుగుమీద చాపలు పరుచుకుని కూర్చునుంటారు. రామయ్య మెల్లగా మాట కలుపుతూ, బావా, చూసారా, వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. నా ఆతిథ్యంలో ఏవైనా లోటుందా? ఏవైనా తక్కువ చేశానా? మీరు సంతోషంగా ఉన్నారా? మీకు నా ఆతిథ్యం నచ్చిందని చెప్తేనే నా మనసంతా తృప్తిగా ఉంటుంది. అయ్యయ్యో, లోటేంటి బావా? నువ్వు మమ్మల్ని మహారాజుల్లా చూసుకున్నావు. ఈ వారం రోజులు సీతమ్మ చేతి వంటతో మా కడుపులు నిండడమే కాదు, మా మనసులు కూడా నిండిపోయాయి. మీ ఆతిథ్యానికి మేం చాలా సంతోషంగా ఉన్నాం. రేపుదయం మేము మా ఊరికి బయలుదేరతాం. పొలాల్లో పనులు మొదలవుతాయి. రామయ్య చాలా ఉత్సాహంగా ముందుకు జరిగి, "అ, సరే బావా, కాని మీరు సంతోషించారు కదా, మరి ఆ ఆ గుప్తనిధి సంగతేంటి? మీరు సంతోషంగా దీవిస్తే నిధి జాడ తెలుస్తుందని చెప్పారు కదా. నేను రేపు పొద్దున్నే పెరట్లో ఎక్కడ తవ్వాలి? నాకేమైనా కల్లో దేవుడు కనిపిస్తాడా?" అది వినగానే, "ఆ, ఏంటి బావా అలా నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నిధి జాడ చెప్పరా. నా ఆతిథ్యంలో ఏమైనా తప్పు జరిగిందా?" రామయ్య, నిజం చెప్పాలంటే నీ ఇంట్లో ఎలాంటి గుప్త నిధి లేదు. అసలు మీ తాతగారు జమీందారుల దగ్గర పనిచేయనే లేదు. ఇదంతా మేం పుట్టించిన ఒక అబద్ధం. రామయ్య నిర్ఘాంతపోయి కోపంగా అరుస్తూ, ఏంటి, నిధి లేదా? అబద్ధమా? నాతో నాటకాలాడారా? మరి వారం రోజులు నా ఖర్చు, ఆ నెయ్యి, ఆ గారెలు, ఆ పప్పులు, ఆ బియ్యం, నా డబ్బంతా నీళ్ల పాలైపోయిందా? నన్నింత దారుణంగా మోసం చేస్తారా? నా రూపాయలన్నీ గంగలో కలిసిపోయాయే. శాంతించు రామయ్య, గాబరా పడకు, కూర్చో, ముందు కూర్చో. మేం నిన్ను మోసం చేయలేదు, నీ కళ్ళు తెరిపించాము. కళ్ళు తెరిపించడమేంటి బావా? నా దగ్గరున్న 4 రాళ్లు ఖర్చు పెట్టించి దారిలో నిలబెట్టారు కదా, ఇది కళ్ళు తెరిపించడమా? మీరు చేసిన మోసానికి నేను ఊళ్ళో వాళ్ళకి ముఖం ఎలా చూపించాలి? గట్టిగా అరవకు రామయ్య,
కూడబెట్టడం తప్పు కాదు, కాని దాన్ని అనుభవించకుండా తోటి వాళ్లకు పెట్టకుండా పస్తులుండడం పరమ పిసినార్తనం. నువ్వు డబ్బు దాచి దాచి ఇటు సీతమ్మను అటు నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు. కడుపు నిండా తినక 10 మందికి పెట్టక ఎందుకు బావా ఈ సంపాదన? ఎవరికోసం ఇదంతా? మనం పోయేటప్పుడు వెంట తీసుకెళ్తామా? అవునన్నా, సీతమ్మన్ చూడు, కనీసం పండక్కైనా ఒక మంచి చీర కట్టుకుని ఎన్నేళ్లయిందో. ఇంట్లో సరిగ్గా ఒక పూట కూడా కడుపు నిండా తినే పరిస్థితి లేదు. ఈ డబ్బెందుకు? బతికి ఉన్నన్ని రోజులు కాస్త సంతోషంగా తిని నలుగురు బంధువులతో కలిసుండడానికే కదా. నీలో దాగి ఉన్న ఆ మంచి మనసును బయటికి తీయడానికే మేవీ నిధి నాటకం ఆడాం. చూడ్రామయ్యా, ఈ వారం రోజులు నువ్వెంత సంతోషంగా వడ్డించావో దానికి తగ్గట్టే మేవెంత తృప్తిగా తిన్నామో. రోజు 4 మాటలు మాట్లాడుకుంటూ ఎంత నవ్వుకున్నామో గుర్తు తెచ్చుకో. ఈ సంతోషాన్ని నువ్వు నీ దగ్గరున్న డబ్బుతో కొనగలవా? రామయ్య, గుప్తనిధి అంటే ఎక్కడో భూమిలో దాగుండే పసుపచ్చటి బంగారం, వెలుతురునిచ్చే వజ్రాలు కాదు. మన ఇంటికొచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించి 4 ముద్దలు పెట్టి నలుగురు బంధువులు వచ్చి వెళ్తూ ఉంటే ఈ పాత ఇల్లు కూడా ఎంత సందడిగా ఉందో చూసావా? ఇదే మనకు మిగిలే అసలైన ఆస్తి. అలా అనగానే రామయ్య మౌనంగా ఆలోచనలో పడతాడు. అతని కోపం నెమ్మదిగా కరిగిపోతుంది. ఈ వారం రోజులు ఇంట్లో జరిగిన కోలాహలం ఎన్నడూ లేని విధంగా సీతమ్మ ముఖంలో కనిపించిన ఆనందం, బంధువులతో కలిసి భోజనం చేసేటప్పుడు తను పొందిన సంతృప్తి అన్నీ అతని మనసులో మెదుల్తాయి. అన్నయ్య చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమేనండి. ఈ వారం రోజులు మనిల్లు పండగలా ఉంది. మీరు కూడా ఈ వారం రోజులు ఎంత సంతోషంగా ఉన్నారో మీ ముఖంలోనే కనిపించింది. ఇకనైనా ఆ పిసినార్తనం వదిలేయండి. రామయ్య తన తప్పు తెలుసుకుని, నిజమే సీత, నిజమే. నేనిన్నాళ్ళు మాయలో ఉన్నాను. డబ్బు గుట్టలు గుట్టలుగా పోసుకుని కూర్చుంటే అదే పరమసుఖం అనుకున్నాను. కాని ఆ డబ్బుని వాడకపోతే అది పనికిరాని మట్టితో సమానమని ఇప్పుడు తెలిసింది నాకు. మీరు నా కళ్ళు తెరిపించారు బావా. నా అజ్ఞానాన్ని పోగొట్టారు. అయితే రేపట్నుండి మళ్ళీ వంటగదిలోకి పావుసేరు ఉప్పు తేవడం మొదలుపెట్టవా? లేదు బావా, ఇక మీదట నా ఇంట్లో అలా జరగదు. నా దగ్గరున్న దాంట్లో నేను సంతోషంగా తింటూ నా ఇంటికొచ్చిన 10 మందికి పెడుతూ బతుకుతాను. రేపుదయం మీరు మీ ఊరికెళ్ళిపోతున్నారు కదా. వెళ్లే ముందు సీతమ్మ చేతి పులిహోర, నేతిలో వేయించిన పెసరగారెలు కడుపు నిండా తిని వెళ్ళాలి. దానికి కావలసిన సరుకులు నేనిప్పుడే వెళ్ళి కొనుక్కొస్తాను. భేష్ రామయ్య, ఇప్పుడు కదా నువ్వు అసలైన ఇంటి యజమానివయ్యావు. నీ మనసిప్పుడు బంగారం కన్నా స్వచ్ఛంగా ఉంది. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. రామయ్య మనసులోని పిసినార్తనం పూర్తిగా పటాపంచలైపోతుంది. నలుగురితో కలిసి ఆనందంగా బ్రతకడంలో ఉన్న గొప్పదనాన్ని గ్రహించిన ప్రశాంతత అతని ముఖంలో కనిపిస్తుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తృప్తిని మించిన గుప్తనిధి ఈ లోకంలో మరొకట్లేదు. డబ్బుని పిసినార్తనంతో కూడబెట్టడం కంటే దాన్ని సక్రమంగా అనుభవించి 10 మందితో ఆనందాన్ని పంచుకోవడంలోనే మనిషికి నిజమైన సంతృప్తి దొరుకుతుంది. ఒక సుందరమైన గ్రామంలో గజేంద్రుడు అనే ఒక గొప్ప జమీందారు ఉండేవాడు. అతనికి ఎకరాలకి ఎకరాలు పొలాలు, లెక్కలేనంత డబ్బు, నగలు ఉండేవి. గజేంద్రుడికి తన సంపద చూసి చాలా గర్వం. ఊళ్ళో తనకంటే గొప్పవారు ఎవ్వరూ ఉండకూడదని, తన హోదానందరికీ ప్రదర్శించాలని అతనికెప్పుడూ ఆరాటంగా ఉండేది. దానికి తగ్గట్టుగానే అతని భార్య వసుంధర కూడా తన భర్త హోదాను చూసి మురిసిపోతూ ఉండేది. ఆ ఊరి చివర్నే రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఒక చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల మెట్టపొలమే అతని ఆస్తి. తన భార్య సీతతో కలిసి ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నంతలో ఇతరులకు సాయం చేస్తూ ప్రశాంతంగా జీవించేవాడు రామయ్య. ఒకరోజు గజేంద్రుడు తన ఇంట్లో చుట్టుపక్కల ఊళ్ల జమీందార్లందరికీ, తన స్నేహితులకు ఒక గొప్ప విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏమే వసుంధరా, అంతా సిద్ధమైందా? ఈ రోజు మన ఇంట్లో జరిగే విందు గురించి ఈ జిల్లా మొత్తం మాట్లాడుకోవాలి.
ఆ వంటవాళ్ళు అన్ని రకాల కూరలు పిండి వంటలు చేస్తున్నారో లేదో ఒకసారి వెళ్ళి చూడు. మీరస్సలు కంగారు పడకండి. ఉదయం నుంచి వంటవాళ్ళ నెత్తిన కూర్చొని మరీ అన్నీ చేయిస్తున్నాను. మన విందులో వడ్డించే ప్రతి పదార్థం దేవామృతంలా ఉండాలి. 6 రకాల పాయసాలు, 10 రకాల స్వీట్లు, 20 రకాల కూరలు, పులిహోర, గారెలు, బూరెలు, ఒకటేంటి 50 రకాల వంటకాలు సిద్ధమవుతున్నాయి. మన బంధువులు, స్నేహితులు ఈ విందు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అలా ఉంటేనే నా పేరు నిలబడుతుంది. మొన్న పక్క ఊరి ప్రతాప్ వాళ్ళింట్లో జరిగిన విందు చూశాను కదా, అందులో 30 రకాలే పెట్టారు. వాడికంటే నా విందు గొప్పగా ఉండాలి. మన ఇంట్లో ఉండే రత్న కంబళ్ళు బయటికి తీయించి వేయించు. వెండి కంచాలు, బంగారు గ్లాసుల్లో వడ్డం జరగాలి. అన్నీ అలాగే జరుగుతున్నాయండి. మీరు వెళ్ళి అతిథుల్ని స్వాగతించడానికి సిద్ధమవ్వండి. ఈపాటికే అందరూ వచ్చే సమయం ఆసన్నమైంది. అలా గజేంద్రుడు ఎంతో గర్వంగా తన పెద్ద భవనం ముందు కూర్చుని ఉన్నాడు. ఇంతలో పేదవాడైన రామయ్య గజేంద్రుడి ఇంటికి విందు వంటల కోసం అవసరమైన విస్తరాకులు, వంట చెరకు తీసుకుని అక్కడికొచ్చాడు. అయ్యా గజేంద్రబాబుగారు, వంటల కోసం మీరడిగిన విస్తరాకులు, ఎండు కట్టెలు తీసుకొచ్చానయ్యా. ఎక్కడ పెట్టమంటారు? హోరిని దుంపదగా! నేనింత ఖరీదైన బట్టలు వేసుకుని పట్టుపరుపుల మీద కూర్చొనుంటే ఈ దుమ్ము పట్టిన బట్టలతో నా ఎదురుగా వస్తావా? ఆ కట్టెలు, ఆకులు వంటగది వెనుక వైపు పారేసి నీకు రావాల్సిన కూలీ డబ్బులు నా గుమాస్తా దగ్గర తీసుకొని వెళ్ళిపో. ఇక్కడే నిలబడకు. నా అతిథులు నిన్ను చూస్తే నా పరువు పోతుంది. అలాగేనయ్యా, మీరు కోప్పడకండి. నేనటు వెనక నుంచే వెళ్ళిపోతాను. ఈరోజు మీ ఇంట్లో పెద్ద విందు జరుగుతున్నట్టుంది. ఊరంతా మంచి వాసనలొస్తున్నాయి బాబుగారు. వాసనలు రాక ఏమవుతాయిరా? నా ఇంట్లో విందంటే ఆషామాషీ వ్యవహారం అనుకున్నావా? చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో నా అంత ధనవంతుడు లేడు. నేల మీద రత్న కంబళ్ళు, పైన పట్టుపందిళ్ళు వేయించాను. 50 రకాల వంటలు చేయిస్తున్నాను. అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఇన్ని రకాల వంటల పేర్లు విన్నావా రామయ్య? లేదు బాబుగారు, మేవెంతో పేదవాళ్ళం. రోజంతా కష్టపడితే గాని మాకు 2 పూటలా గంజి దొరకదు. ఇన్ని రకాల వంటలు మాకెక్కడివి? అవునులే, మీ పేదవాళ్ల బతుకులు ఇంతే. పొద్దున్న లేస్తే ఆ సత్తుపిండి, గంజి నీళ్లు, రోటి పచ్చడి ఇవే కదా మీరు తినేది. నేను తినే ఒక్క పూట భోజనం ఖర్చుతో నీలాంటి వాళ్ళు జీవితాంతం బతికేయచ్చు తెలుసా? నా విందులో ఒక్క స్వీటు ముక్కు కూడా మీకు దక్కదు. ఎందుకంటే ఆ రుచి మీకు అర్థం కాదురా. నిజమే బాబుగారు, మీరు ధనవంతులు, రకరకాల రుచులు ఆస్వాదిస్తారు. మేమా పేదవాళ్ళం, కడుపు నింపే గంజిలో అమృతాన్ని చూసుకుంటాం. ఆ భగవంతుడు ఎవరికేది రాసి పెడితే అదే జరుగుతుందిలేండి. కష్టపడి పనిచేసిన తర్వాత ఆకలితో తాగే ఆ గంజి నీళ్లు కూడా మాకు చాలా రుచిగానే ఉంటాయ్యా. ఇక నేను వెళ్ళొస్తాను బాబుగారు. అలా చెప్పి రామయ్య ఎంతో నమ్రతగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి గజేంద్రుడి స్నేహితులైన ప్రతాప్, శేఖర్ విందుకొచ్చారు. గజేంద్రుడు వారందరికీ ఎంతో గొప్పగా స్వాగతం పలికాడు. వెండి కంచాల్లో వారికి భోజనాలు వడ్డించారు. ఆహా గజేంద్ర, నీ విందు చూస్తుంటే దేవేంద్రుడి విందు కూడా దీని ముందు సరిపోదు అనిపిస్తోంది మిత్రమా. ఈ పాయసం రుచి చూడు, అసలు నమిలే పనే లేకుండా గొంతులోకి జారిపోతోంది. ఇన్ని రకాల వంటలు బహుశా ఈ రాజ్యానికి రాజు కూడా తన విందులో పెట్టి ఉండడు. అవును ప్రతాప్, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అసలు ఈ వెండి కంచాల్లో భోజనం చేస్తూ ఉంటే వీడి రాజసమేంటో మనకి తెలిసిపోతోంది. గజేంద్రుడికి ఉన్న సంపద, పేరు ప్రఖ్యాతులు మనందరికీ గర్వకారణం. గజేంద్రుడు సంతోషంతో ఉప్పొంగిపోతూ, మీలాంటి గొప్పవారు నా విందును మెచ్చుకోవడం నా అదృష్టం. డబ్బుంటే సరిపోదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టి అందరితో సేవలు చేయించుకోవాలో కూడా తెలియాలి. ఆ పేదవాళ్లున్నారు చూశారు, వాళ్లకి రుచులేం తెలుస్తాయి? వాళ్ళు జన్మంతా ఆ మట్టి గిన్నెల్లో గంజి తాగడానికే సరిపోతుంది. మనం మాత్రమే ఈ అదృష్టాన్ని అనుభవించగలం. నిజమే గజేంద్ర, ఆ పేదవాళ్లను చూస్తే నాకు జాలి కూడా వేయదు. వాళ్ళకి అదృష్టం లేదు, అందుకే అలా పుట్టారు. సరేలే, వాళ్ల గురించి మాట్లాడుకుని మన విందు రుచి ఎందుకు పాడు చేసుకోవడం? అలా ఆ ధనవంతులంతా విందులో
రకరకాల వంటకాలు తింటూ పేదలను హేళన చేస్తూ తమ సంపద గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆ రోజంతా గడిపారు. అదే సమయంలో తమ చిన్న గుడిసెలో రామయ్య, అతని భార్య సీత ఒక మట్టి గిన్నెలో గంజి, అన్నం, కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకుని ఎంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఏమండి, ఇవాళ జమీందారు గారి ఇంట్లో విందు కదా, మీరు కట్టెలివ్వడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఆయన కోపం ఎక్కువ అంటారు కదా. ఆయన కోపం ఆయింది, మన బతుకు మనది సీత. ఆయనేదో పెద్దవాడు, డబ్బుందన్న గర్వంతో 2 మాటలు అన్నాడు. మనం దానికి బాధపడితే ఎలా? ఆయనివాళ్ల 50 రకాల వంటలు తింటున్నాడు. మనము ఈ గంజి నీళ్లు తాగుతున్నాం. కాని కడుపు నిండిన తర్వాత ఆయనకైనా మనకైనా వచ్చేది ఒకటే నిద్ర. మీరు చెప్పేది నిజమేనండి. మనకున్న దాంట్లో తృప్తి పట్టమే నిజమైన సంతోషం. ఈ గోంగూర పచ్చడి, గంజి అన్నం మీతో కలిసి ప్రశాంతంగా తింటూ ఉంటే నాకిదే పెద్ద విందులా అనిపిస్తోంది. మనకెలాంటి అప్పుల్లేవు, ఎవ్వర్నీ మోసం చేయలేదు. ఆ భగవంతుడు మనకి మంచి మనసు ఇచ్చాడు. అది చాలండి. అవును సీత, మనిషికి సంపద కంటే గుణం ముఖ్యం. రేపు మనకి ఏ ఆపద వచ్చినా సాయం చేసే చేతులు కావాలి కాని ఈ వెండి బంగారాలు కాదు కదా. సరేలే, పొద్దున్నే లేచి మళ్ళీ పొలానికి వెళ్ళాలి. పడుకుందాం పదా. అలా 2 నెలల కాలం గడిచింది. ఒకరోజు గజేంద్రుడు ఒక పెద్ద వ్యాపారం నిమిత్తం పక్క రాజ్యానికి ఒంటరిగా అడవి మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది. తన వెంట చాలా బంగారు నాణేలు, విలువైన వజ్రాల ఉంగరాలు తీసుకుని వెళ్తున్నాడు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్తే సురక్షితం అనుకున్నాడు. కాని అడవి మధ్యలో కొంతమంది కరుడుగట్టిన దొంగలు గజేంద్రుణ్ణి అడ్డగించారు. ఏయ్, ఆగక్కడా! నీ దగ్గరున్న మూట కింద పెట్టు. ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి మా చేతిలో పెట్టు, లేదంటే ప్రాణాలు తీసేస్తాం. అయ్యా, నేను జమీందార్ను, నన్నేమి చేయకండి. నా దగ్గర ఉన్నదంతా తీసుకోండి, కాని నన్ను వదిలేయండి. అప్పుడు దొంగలు గజేంద్రుడి దగ్గరున్న సంపదంతా లాక్కున్నారు. మరుసటి రోజు ఉదయం గజేంద్రుడు ఎలాగోలా అడవి దాటి దగ్గర్లోని ఊరు చేరుకున్నాడు. ఆ ఊర్లోని అతని ప్రాణ స్నేహితుడైన ప్రతాపిల్లుంది. గజేంద్రుడు నేరుగా ప్రతాపింటికి వెళ్ళాడు. ప్రతాప్, ప్రతాప్, తలుపు తీ మిత్రమా, నేను గజేంద్రుణ్ణి. ప్రతాప్ తలుపు తీసి ఆశ్చర్యంగా, గజేంద్ర, ఏంటిది? ఏమైంది నీకు? మిత్రమా, నేను వ్యాపారం కోసం వెళ్తూ ఉంటే దొంగలు నా సంపదంతా దోచుకున్నారు. నా దగ్గరిప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నాకు బాగా ఆకలిగా ఉంది, దప్పికగా ఉంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ముందు నాకు కాస్త అన్నం పెట్టి ఆ తర్వాత ఒక బండి మాట్లాడి నన్ను మా ఊరికి పంపించు. నీ ఈ ఉపకారం నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ప్రతాప్ ముఖం చిట్లించి, అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది గజేంద్ర. అంత సంపద పోయిందంటే నాకే గుండె ఆగినంత పనైంది. కాని ఏమనుకోకు మిత్రమా, మా ఇంట్లో ఇప్పుడు పరిస్థితి బాలేదు. మా ఆవిడకి జ్వరంగా ఉంది, వంటేమీ చేయలేదు. పైగా నా దగ్గర బండి మాట్లాడ్డానికి చేతిలో డబ్బులు కూడా లేవు. నువ్వీ పరిస్థితిలో మా ఇంట్లో ఉంటే అందరూ ఏమనుకుంటారు అని నాకు భయంగా ఉంది. నువ్వు కాస్త ముందుకెళ్తే శేఖర్ ఇల్లు వస్తుంది కదా, వాడి దగ్గరికి వెళ్ళు. వాడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. నన్ను క్షమించు. అది విన్నాక గజేంద్రుడు ఆశ్చర్యపోయాడు. తన విందులో గొప్పలు చెప్పిన స్నేహితుడు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా గెంటేశాడని అతనికర్థమైంది. బాధని దిగమింగుకొని శేఖర్ ఇంటికి వెళ్ళాడు. శేఖర్, శేఖర్, నేను గజేంద్రుణ్ణి, దయచేసి బయటికి రా. శేఖర్ బయటికొచ్చి చూసి, హోరి భగవంతుడా! గజేంద్ర, నీకేమైంది? ఇలా దరిద్రుళ్లా ఉన్నావేంటి? దొంగలంతా దోచేసుకున్నారు శేఖర్. ప్రతాప్ నాకు సాయం చేయలేదు. కనీసం నువ్వైనా నాకు కాస్త అన్నం పెట్టి సాయం చేయి. నా కడుపు మండిపోతోంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నన్ను మా ఇంటికి చేర్చవా? చూడు గజేంద్ర, నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు భయంగా ఉంది. దొంగలు కొట్టారు అంటున్నావు. రేపు పోలీసులొచ్చి నన్ను విచారిస్తే నాకనవసరమైన తలనొప్పులొస్తాయి. నా పరువు పోతుంది. పైగా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉంటే నాకే నష్టం. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళు వెళ్ళు.
నాకు చాలా పనులున్నాయి. గజేంద్రుడికి గుండె బద్దలైనంత పనయింది. ఎవరికైతే నేను వెండి కంచాల్లో విందులు పెట్టానో వాళ్ళీ రోజు నాకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. డబ్బున్నప్పుడే వీళ్ళంతా నా స్నేహితులు. అని కన్నీరు పెట్టుకున్నాడు. తన సొంత ఊరు వైపు నడుస్తూ ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు కొంతసేపటికి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న పేద రైతు రామయ్య చెట్టు కింద పడున్న గజేంద్రుణ్ణి చూశాడు. దగ్గరికెళ్ళి చూసి జమీందారని గుర్తుపట్టాడు. అయ్యో భగవంతుడా! జమీందార్ గారు, బాబుగారు, ఏవైంది మీకు? బాబుగారు, బాబుగారు, కళ్ళు తెరవండి అంటూ రామయ్య వెంటనే తన భార్య సీతను పిలిచి ఇద్దరూ కలిసి గజేంద్రుణ్ణి తమ చిన్న పూరి గుడిసెలోకి తీసుకెళ్లారు. ఏవండి, బాబుగారి ముఖం చూస్తుంటే బాగా నీరసంగా ఉన్నారు. ఆకలితో కళ్ళు తేలేస్తున్నారు. ఆయనకి ముందు ప్రాణం లేచి రావాలంటే కాస్త గంజి కాచిస్తాను. అవును సీత, మన కోసం దాచుకున్న కొద్దిపాటి బియ్యంతో వేడిగా గంజి కాచి తీసుకురా. ఆయన ప్రాణాలు కాపాడటం మన బాధ్యత. అనగానే సీత ఎంతో ప్రేమగా మట్టి గిన్నెలో వేడివేడి గంజి తీసుకొచ్చి గజేంద్రుడికి తాగించింది. ఆ గంజి అతని శరీరంలోకి వెళ్లగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఎదురుగా తనొకప్పుడు అవమానించిన రామయ్య, అతని భార్య సీత ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు. రామయ్య, నువ్వా? నేనెక్కడున్నాను? ఇది నా పూరి గుడిసె బాబుగారు. మీరు ఊరి పొలిమేరల్లో స్పృహ తప్పి పడిపోయుంటే ఇక్కడికి తీసుకొచ్చాం. మీకెవరో బాగా కొట్టి గాయాలు చేశారు. ఇప్పుడు ఎలా ఉంది బాబుగారు మీకు? గజేంద్రుడు ఏడుస్తూ, రామయ్య, నన్ను క్షమించు. నేను 50 రకాల వంటలతో విందులు చేసుకొని గర్వపడ్డాను. నా విందులు తిన్న స్నేహితులు నన్ను ఆపదలో కుక్కను గెంటే కంటే దారుణంగా గెంటేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కాని నేను నిన్ను, నీ పేదరికాన్ని చూసి ఎన్నో మాట్లాడినాను. అయినా కూడా నువ్వవేవీ మనసులో పెట్టుకోకుండా నన్ను నీ ఇంటికి తెచ్చుకొని నా ప్రాణాలు కాపాడావు. ఈరోజు నీ భార్య పెట్టిన ఈ గంజి నీళ్లలో ఉన్న రుచి, అమృతం లాంటి తీపి నా 50 రకాల విందులో ఏనాడు లేదు రామయ్య. డబ్బు అనేది మనిషికి గర్వాన్నిస్తుంది, కానీ మంచి మనసు మాత్రమే మనిషికి ప్రాణాన్నిస్తుందని ఈ రోజు నాకు తెలిసొచ్చింది. అలా అనకండి బాబుగారు. ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టడం ప్రతి మనిషి ధర్మం. మేమేమీ గొప్ప పని చేయలేదు. మాకున్నది మీతో పంచుకున్నాం, అంతే. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. అవును బాబుగారు, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మన ఇరుగు పొరుగు, మన తోటి మనుషులే మనకు నిజమైన ఆస్తి. మీరు ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత నేను స్వయంగా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను. మీరు మనసు పాడు చేసుకోకండి. లేదు రామయ్య, నువ్వే నిజమైన ధనవంతుడివి. నీ గుడిసె ముందు నా భవనం ఎందుకు పనికిరాదు. నా సంపదంతా పోయినా ఈరోజు మీ దయ వల్ల నేనొక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను. మనిషి హోదా అనేది వడ్డించే కంచాల్లోనో వడ్డించే రకాల్లోనో ఉండదు. ఇతరులకు సాయం చేసే చేతుల్లో, పంచుకునే మంచి మనసులో ఉంటుంది. నేనీ క్షణం నుంచి నా అహంకారాన్ని వదిలేస్తున్నాను. నన్ను కూడా మీలో ఒకడిగా అంగీకరించండి. ఆ రోజు నుంచి గజేంద్రుల్లో పూర్తిగా మార్పొచ్చింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, పంచుకునే గుణమనేది సంపదలో కాదు, మంచి మనసులో ఉంటుంది. ఆపదలో ఆదుకునేవారే నిజమైన సంపన్నులు.